ఈ రోజున చైర్మన్ 20గా ఎన్నుకుంటున్నట్టు మేము మా ద్వారా మేము ప్రకటిస్తున్నాము. పదాసార్ గారిని పరిపాలిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. దుమిశెట్టి శ్రీనివాసరావు 21 20వ వార్డు కౌన్సిలర్ అయిన షేక్ పదాసార్ గారిని చైర్మన్ గా బలపరుస్తున్నామండి. నేను మున్సిపల్ చైర్పర్సన్ గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ పదాసార్ గారిని బలపరుస్తున్నాను. వేరే ప్రతిపాదనలు ఏమి రానందున అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినందున చేతులు ఆయన బలపడుతున్నట్టుగా మెంబర్స్ అందరూ ఒకసారి వైస్ చైర్పర్సన్ ఎన్నికలు వేరే ప్రతిపాదన రానందున 10వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎర్రాకుల సిద్ధమ్మ గారిని వైస్ చైర్పర్సన్ గా అందరూ ఆమోదించినట్టుగా ఇటు చూడండి. ఇటు సార్ రెడీ. సార్ రెడీ. ఓకే సార్. ఓకే సార్ అందరు ఇటు చూడండి. అలా ఓకే అమ్మా. ఓకే మీ అందరి సాక్షిగా, మా కౌన్సిలర్ల సాక్షిగా, విలేకరుల సాక్షిగా షేక్ పదాసాహెబ్ను నేను మాచర్ల మున్సిపల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉన్న నీరు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్న నీరు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్న నీరు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. Totally I am too clear. మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్ననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్విఘంతు ననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నమస్కారం. వైస్ చైర్పర్సన్ గా 10వ వార్డు మెంబర్ ఎర్రాకుల సిద్ధమ్మ గారిని ప్రతిపాదిస్తున్నానండి. నేను 18వ వార్డు కౌన్సిలర్ని మాచర్ల సిద్ధమ్మని వైస్ చైర్మన్గా బలపరుస్తున్నామని మీ అందరి ఫోన్గా చెప్తున్నాను. నేను 26వ వార్డు కౌన్సిలర్ షేక్ రిహాన్ అన్న పేరు. 10వ వార్డు కౌన్సిలర్ అయిన ఎర్రాకుల సిద్ధమ్మ గారిని నేను వైస్ చైర్పర్సన్ గా బలపరుస్తున్నాను.
తీసుకొని మార్చర్ అభివృద్ధి కోసం పాటుపడదాం. నాకు సహకరించండి. నేను కూడా మీ ఆలోచనలకు తగ్గట్టు పనిచేస్తానని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. సమావేశానికి వచ్చిన మేడం గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లనే ఈ ఎలక్షన్ ని కండక్ట్ చేస్తున్న మా కమిషనర్ గారికి, తోటి కౌన్సిలర్లు నాకు బలపరిచి చైర్మన్ గా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు ప్రస్తుతం లేకపోవచ్చు, బట్ ఆయనకు కోటి దండాలు. ఎన్ని దండాలు పెట్టినా మాచర్ల అభివృద్ధి కోసమే పనిచేస్తాం. ఆఫీసర్స్ సహాయ సహకారాలు తీసుకుని మాచర్లను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశం, ఆశయంతో మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే నాకు సలహాలు ఇవ్వండి, తప్పు లేదు.